వెల్కమ్ బ్యాక్. నేపాల్ను సెక్యులర్ ఫెడరల్ రిపబ్లిక్ స్టేటస్ నుంచి రద్దు చేసి హిందూ రాజ్యంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గత 2-3 ఏళ్లుగా దాదాపు 100కు పైగా హిందూ సంస్థలు చేస్తున్న డిమాండ్ గత 2 రోజుల క్రితం జరిగిన ఓ భారీ ర్యాలీతో ఈ విషయం నేపాల్లో చర్చాంశంగా మారింది. మరోవైపు జార్ఖండ్లో శివరాత్రి సెలబ్రేషన్స్ పై జిహాదీ శక్తులు రాళ్లు రువ్వడం ఉద్రిక్తతలకు దారితీసింది. కేవలం భారత్లోనే కాదు, అనేక ఇతర దేశాల్లోనూ జిహాదీ శక్తులను అణిచివేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. నేపాల్లో ఊపందుకుంటున్న హిందూ రాజ్య డిమాండ్. సెక్యులర్ రిపబ్లిక్ హోదా వద్దంటున్న పార్టీలు. జార్ఖండ్లో శివరాత్రి వేడుకలపై జిహాదీల దాడి. జిహాదీల ఉన్మాదంపై ప్రపంచమంతటా వ్యతిరేకత. జిహాదీ శక్తుల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించకపోతే రేపటి రోజుల్లో ఇతర అన్ని జాతులకు ప్రమాదం పొంచి ఉందన్న అభిప్రాయాలు చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. 2 వారాల క్రితం నేపాల్లో 20 హిందూ సంఘాలు ఒకే వేదిక కిందకొచ్చి యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడటం ఆసక్తి రేపుతోంది. నేపాల్లో దాదాపు 100 దాకా హిందూ సంస్థలు వేరువేరు పేర్లతో పనిచేస్తున్నాయి. విడివిడిగా కాకుండా ఇప్పుడు ఆ సంఘాలన్నీ కలివిడిగా పోరాడాలని, యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి ప్రతి అంశంపైనా సమైక్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవటం విశేషం. రుక్మాంగద్ కత్వాల్ నాయకత్వంలో నేపాల్ మళ్లీ హిందూ రాజ్యంగా ఏర్పడాలి అనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. రుక్మాంగద్ కత్వాల్ మొదట్నుంచి హిందూ రాష్ట్రవాదిగా ఉంటున్నారు. మరోవైపు 2008 వరకు నేపాల్ హిందూ రాజ్యంగానే ఉండేది. అయితే ప్రపంచ పోకడలకు అనుగుణంగా 2008లో హిందూ రాజ్యంగా ఉన్న స్టేటస్ను తొలగించారు. 2015లో ఫెడరల్, సెక్యులర్, రిపబ్లిక్ అనే పదాలను చేర్చి ప్రపంచ పోకడలకు అనుగుణంగా నడుచుకోవాలని అక్కడి పాలకులు నిర్ణయించుకున్నారు. ఎంతో ఉదార స్వభావంతో తీసుకున్న నేపాల్ పాలకుల నిర్ణయం కొన్నాళ్లకే చేదు ఫలితాలిచ్చిందంట. అప్పటిదాకా ఉన్న హిందూ రాజ్యం స్థానంలో అంతర్జాతీయ శక్తుల ప్రభావం బాగా పనిచేసేలా ఫెడరల్, సెక్యులర్ వంటి పదాలను చేర్చారు. ఫలితంగా ఇండియాలో జరుగుతున్నట్టుగానే నేపాల్లోనూ హిందువులు ఇక్కట్ల పాలవుతున్నారంట. సెకండరీ గ్రేడ్ సిటిజన్లుగా మిగిలిపోతున్నారట. ఒకవైపు జిహాదీ శక్తులు, మరోవైపు క్రిస్టియన్ మిషనరీల మత మార్పిళ్లు అమాయకులైన హిందువుల్నే టార్గెట్ చేశాయంట. నేపాల్ ఆర్మీకి 2006 నుంచి 2009 వరకు హిందూ రాష్ట్ర డిమాండ్కు నాయకత్వం వహించిన రుక్మాంగద్ కత్వాల్ చెబుతున్నారు. అయితే రుక్మాంగద్ ఇప్పుడు నేపాల్ హిందూ ఆర్మీని హిందూ రాష్ట్ర స్వాభిమాన్ జాగరణ అభియాన్ పేరుతో విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారట. హిందువుల ఐడెంటిటీ కోసం, అడ్రస్ లేకుండా పోతున్న ప్రాచీన హిందూ సంస్కృతి పరిరక్షణ కోసం రుక్మాంగద్ పనిచేస్తానని తేల్చేశారు. ఈ క్రమంలోనే ఖాట్మండులో 2 వారాల క్రితం 20 హిందూ సంఘాలు సమావేశమై భావి కార్యాచరణ రూపొందించుకున్నాయంట. యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయం చేశాయంట. కీలకమైన ఆ సమావేశంలో పలు మఠాలు, పీఠాల నుంచి పెద్ద సంఖ్యలో సనాతన ధర్మ ప్రేమికులు హాజరయ్యారంట. హిందుత్వం మళ్లీ వర్ధిల్లాలి అంటే హిందూ ఎడ్యుకేషన్, హిందూ కల్చర్ను బోధించేలాగా విద్యాలయాల్లో సిలబస్ ఉండాలని నిర్ణయించారంట. అయితే తాము హిందూ రాజ్యం కోసం డిమాండ్ చేస్తున్నప్పటికీ సగటు ముస్లింలకు, క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదని క్లారిటీ ఇస్తున్నారు రుక్మాంగద్. ఇప్పుడు నేపాల్లో హిందూ అనే నినాదం ఒక సెంటిమెంట్గా మారిపోయిందని అంటున్నారు రుక్మాంగద్. భారత్లో 10 ఏళ్లుగా బీజేపీ పరిపాలనలో ఉండటం, అయోధ్య ఆలయానికి చక్కనైన పరిష్కారం చూపటం, అటు విశ్వనాథ్ మందిర్ అంశం, మధుర కృష్ణ మందిర్ అంశాలు కొలిక్కి వస్తున్న క్రమంలో నేపాల్లో హిందూ ఫీవర్ పరవళ్లు తొక్కుతోందట. ఇక నేపాల్లో మరో విచిత్రమైన అంశమేంటంటే సిపిఎన్, యుఎంఎల్తో పాటు రూలింగ్లో ఉన్న నేపాలీ కాంగ్రెస్ కూడా పలువురు హిందూ స్టేట్గానే ఉండాలి అనే డిమాండ్ను వినిపిస్తున్నారంట. అయితే హిందూ రాజ్య డిమాండ్ నానాటికి బలపడుతున్నా ఒకసారి రద్దయిన రాజ్యాన్ని మళ్లీ పాత పద్ధతికి తీసుకువెళ్లటం అనేది ప్రాక్టికల్గానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆమోదం అందుకోవటం కష్టమైన పనే అంటున్నారు. మరోవైపు రుక్మాంగద్ లాంటి కరడుగట్టిన హిందూ ప్రేమికులు మాత్రం 100కు పైగా సంఘాలు జట్టుగా ఏర్పడటంతో గతంలో మాదిరి కాకుండా ఈసారి డిమాండ్స్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. విచిత్రమేంటంటే సిపిఎన్, యుఎంఎల్ నుంచి అలాగే రూలింగ్ నేపాలీ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు కూడా హిందూ స్టేట్గా పాత రూపంలోకి వెళ్లాలని కోరుకుంటున్నారు. దీంతో నేపాల్లో కనీసం కొద్ది రోజుల్లో అయినా హిందూ రాజ్య ఆవిర్భావానికి అడుగులు పడే అవకాశం లేకపోలేదంటున్నారు.
మరోవైపు ఇప్పటికే అమెరికా, స్వీడన్, రష్యా వంటి దేశాలు ఇస్లామిక్ జిహాద్ శక్తులను మినిమైజ్ చేసేశాయి. ఉనికి కోసమే ఆరాటపడుతున్న జిహాదీ గ్రూపులు సహనం నశించి అరాచకాలకు పాల్పడుతున్నారు. దీంతో అలాంటి శక్తులపై ఆయా ప్రభుత్వాలు ఉక్కుపాదాన్ని మోపుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా వంటి దేశాలు అక్రమ ఇమిగ్రెంట్లను చొక్కా పుచ్చుకుని తరిమేస్తున్నారు. అయినా కూడా భారత్ లాంటి ఔదార్యం ప్రదర్శించే దేశాన్ని ఎలా కాపాడుకోవాలన్న బాధ్యత మాత్రం జిహాదీ శక్తులు విస్మరించాయంటున్నారు. అక్రమంగా బయట నుంచి రోహింగ్యాలను రప్పించుకోవటం, సంఖ్య పెరిగేదాకా చూసి అక్కడ మస్జిదులు కట్టించటం, ఆ మస్జిదుల చుట్టూ ప్రైవేట్ గృహాలు, షాపులు నిర్మించుకోవటం, ఇస్లామిక్ విద్యా సంస్థలను నెలకొల్పడం వంటివి చేస్తున్నారు. హిందువుల పండుగల సమయాల్లో అయినా హిందూ సెంటిమెంట్లకు విలువ ఇవ్వటం లేదు. మెజారిటీ ప్రజల భావోద్వేగాలకు విలువనిస్తే అది జాతీయ సమైక్యతకు పనికొస్తుందని, ప్రజల మధ్య అవగాహన బంధం పెంపొందుతుందని అందరూ అంటున్నారు. అయితే అందుకు విరుద్ధంగా జార్ఖండ్లోని హజారీబాగ్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకోవటం ఆసక్తి రేపుతోంది. లేటెస్ట్గా హజారీబాగ్లో హిందువులంతా శివరాత్రి వేడుకలు జరుపుకున్నారు. అయితే హిందువులు పండుగలు సెలబ్రేట్ చేసుకోవటాన్ని జీర్ణించుకోలేకపోయిన కొందరు స్థానిక జిహాదీ శక్తులు హిందువులపై రాళ్ల వర్షం కురిపించాయి. 2 వీలర్లను దగ్ధం చేశారు. టెంపుల్ ఆవరణలో ఉన్న మైక్ సిస్టమ్ను కూడా ఎత్తుకెళ్లారంట. నేపాల్లో ఒకవైపు జిహాదీ శక్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉండగా, జార్ఖండ్లోని హజారీబాగ్లో మెజారిటీ ప్రజలైన హిందువుల విషయంలో మాత్రం అక్కడి ఇస్లామిక్ శక్తులు చెలరేగిపోయారు. వారి ఇళ్ల మీద, వారి మీద ఆ పక్కనే ఉన్న మస్జిద్ నుంచి రాళ్ల వర్షాన్ని కురిపించారు. ఇలాంటి వార్తల వల్ల కొంతమంది రెచ్చిపోయే ప్రమాదం ఉందనే వాదన ఉన్నా, చూపించకపోయినా రెచ్చిపోతున్నారని అంటున్నారు హిందువుల వైపు నుంచి మరికొంతమంది మేధావులు. ఇలాంటివి చూపించి మిగతా వారిని రెచ్చగొట్టే ఉద్దేశంతో కాకుండా, ఇలా రాళ్లు రువ్వే సంస్కృతి మంచిది కాదని అన్ని రాజకీయ పార్టీలు చెప్పాలి అని, ముఖ్యంగా ముస్లిం మత పెద్దలే రంగంలోకి దిగి ఇలాంటి చర్యలను ఖండించి, అలా ఎవరు చేసినా తాము సహించేది లేదు అనే బలమైన వార్నింగ్స్ ఇవ్వాలని సామాజిక నిపుణులు సూచిస్తున్నారు. అలా జరగకపోతే బాధ్యత లేని కుర్రకారు పక్కదారి పట్టడంలో వారిదే బాధ్యత అవుతుందని హెచ్చరిస్తున్నారు. నేపాల్లో సెక్యులర్ ప్రభుత్వాన్ని తొలగించి మళ్లీ హిందూ రాజ్యం అవతరణ కోసం ఉద్యమాలు జరుగుతున్నట్టే జార్ఖండ్ లాంటి చోట కూడా ఉద్యమాలు పుట్టుకొస్తాయంటున్నారు. మరి అలాంటివి జరగకుండా మత పెద్దలు ఇకనైనా చొరవ తీసుకుంటారా? వేచి చూడాల్సిందే.